చైనా అటు పాక్ ఈ రెండు శత్రు దేశాలకు భారత్ ఏకకాలంలో షాక్ ఇచ్చింది. వార్ జోన్లో బీస్ట్గా నిలిచే రఫేల్ భారత్కు దూసుకొస్తోంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో సరికొత్త చరిత్ర మొదలు కాబోతోంది. ఇరాక్, సిరియా, లిబియాలో సత్తా చాటిన ఈ యుద్ధ విమానం భారత అమ్ముల పొదిలో చేరబోతోంది. మన వాయుసేన మరింతగా బలోపేతం కాబోతోంది. ఇంతకీ రఫేల్ ఫైటర్ జెట్ ఎలా పనిచేస్తుంది, యుద్ధ రంగంలో ఎలా సత్తా చాటుతుంది? టీవీ9 ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. రాఫెల్ రణనినాదం. కథన రంగంలో దూసుకుపోయే గేమ్ చేంజర్. ఫైటర్ జెట్ ఎంటర్ అయితే వార్ వన్ సైడే. పాక్, చైనా యుద్ధ విమానాలకు ధీటైన శక్తి. For TV9 as exclusive footage, today I'm going to be flying in my Rafale, the Rafale M over France, and I'm going to be talking you guys and girls through all the different systems. We're going to look at the engines, we're going to look at the radar, we're going to look at the electronic warfare, the air-to-air missile, the cannon, and of course the air-to-ground munitions. రాఫెల్ ఫైటర్ జెట్ అన్ని యుద్ధ విమానాల లాంటిది కాదు, ఇదో గేమ్ చేంజర్. అవును, ఇది ఎంటర్ అయితే వార్ వన్ సైడ్ అయిపోతుంది. లిబియా, ఇరాక్, సిరియాలో సత్తా చాటిన యుద్ధ విమానం ఇది. ఫ్రాన్స్ రక్షణ వ్యవస్థలో ఇది చాలా కీలకం. ఇప్పుడు భారత్లోనూ ఇది అడుగు పెడుతోంది. ఈ యుద్ధ విమానాల కోసం సుమారుగా 20 ఏళ్ల నుంచి భారత్ ఎదురు చూస్తోంది. ఇప్పటికీ ఆ రాఫెల్ భారత్లో అడుగు పెడుతోంది. ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన 36 విమానాల్లో 5 విమానాలు బుధవారం భారత్కొస్తాయి. ఫ్రాన్స్ నుంచి సుమారు 7,500 కిలోమీటర్లు ప్రయాణించి ఇవి భారత్కు చేరుకుంటాయి. ఇవి హర్యానాలోని అంబాలా ఎయిర్ బేస్ లో ల్యాండ్ కానున్నాయి. ఇప్పటికే అంబాలా ఎయిర్ బేస్ దగ్గర భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. రాబోయే 48 గంటల వరకు అంబాలా ఎయిర్ బేస్ నో ఫ్లై జోన్ గా ప్రకటించారు. రాఫెల్ విమానాల్ని ఈ ఎయిర్ బేస్ లో మోహరించేందుకు ఏర్పాట్లన్నీ చాలా వరకు పూర్తయ్యాయి. Our Air Force pilots tell us that these are extremely swift, nimble, versatile and very deadly aircraft. You might call them, they are both beauty and beast. They are superb flying machines being flown by the best pilots in the world. We'd like to thank Dassault for delivering the aircraft on time, the French Air Force and the French government for all the support they've provided. This is going to add a great deal of strength to our air power and defense preparedness, but it is also a powerful symbol of the strategic partnership between India and France. 7 భారత పైలట్లు రాఫెల్ యుద్ధ విమానాల్ని తీసుకొస్తున్నారు. ఈ 5 యుద్ధ విమానాల్లో 3 ఫైటర్ జెట్స్ కాగా 2 ట్రైనర్ జెట్స్. వీటికి గాల్లోనే ఇంధనం నింపుతారు. అయినా అబుదాబి సమీపంలోని అల్దాఫ్రా ఎయిర్ బేస్ దగ్గర ఆగి మరోసారి ఇంధనాన్ని నింపారు. ఎందుకంటే ఈ విమానాలు 10 గంటలకు మించి నడపలేరు. విమానం లోపల కాక్పిట్ పరిమాణం చిన్నదిగా ఉంటుంది. 10 గంటలకు మించి అందులో కూర్చోవడం చాలా కష్టం. అందుకే అల్దాఫ్రా ఎయిర్ బేస్ దగ్గర ఆగుతారు. నిజానికి రాఫెల్ యుద్ధ విమానాలు అత్యంత శక్తివంతమైనవి. వీటి ఇంజిన్లు 11,000 పౌండ్ల ఫోర్స్ తో పనిచేస్తాయి. ఇవి గంటకు 1912 కిలోమీటర్ల వేగంతో గాల్లో దూసుకుపోగలం. 3 డ్రాప్ ట్యాంకులతో 3,700 కిలోమీటర్ల రేంజ్ వరకు వెళ్లగలం. రాఫెల్లో ఎయిర్ టు ఎయిర్ మిసైళ్లుంటాయి. వీటితో పాటు ఎయిర్ టు గ్రౌండ్ మిసైళ్లు, ఎయిర్ టు సర్ఫేస్ మిసైళ్లు కూడా ఉంటాయి. రాఫెల్ విమానాల్లోని కొన్నిటిలో ఒకే సీటుంటే మరికొన్నిటిలో 2 సీట్లుంటాయి. భారత్కొచ్చే యుద్ధ విమానాల్లో 28 విమానాల్ని సింగిల్ సీటు, మరో 8 విమానాలకు డబుల్ సీట్ ఉంటాయి. రాఫెల్ విమానాలతో అత్యంత వేగంగా దాడి చేయొచ్చు. యుద్ధ రంగంలో వీటికి అసలు తిరుగుండదు. ప్రస్తుతం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దగ్గర మిగ్, మిరాజ్, జాగ్వార్, సుఖోయ్, తేజస్ యుద్ధ విమానాలున్నాయి. ఇందులో మిగ్, సుఖోయ్లు రష్యా అభివృద్ధి చేసినవి.
ఇక జాగ్వార్ను ఫ్రాన్స్, బ్రిటన్ కలిసి తయారు చేశాయి. మిరాజ్ ఫ్రెంచ్ది. తేజస్ను భారత్లో దేశీయంగా తయారు చేశారు. అయితే ఇందులో సుఖోయ్, తేజస్లో మాత్రమే కొంత లేటెస్ట్ టెక్నాలజీ వాడారు. మిగతావన్నీ దశాబ్దాల క్రితం నాటివి. ఇప్పుడు రాఫెల్ ఫైటర్ జెట్ల రాకతో భారత వాయుసేన మరింత బలోపేతం కానుంది. మరోవైపు మన శత్రు దేశాలైన చైనా, పాకిస్తాన్కు రాఫెల్ యుద్ధ విమానాల గురించి పెద్దగా తెలియదు. చైనా దగ్గర రష్యన్ MiG-29, MiG-35 ఉన్నాయి. పాక్ దగ్గర అమెరికన్ F-16 ఫైటర్ జెట్స్ ఉన్నాయి. అందుకే ఆ దేశాలపై పైచేయి సాధించేందుకు భారత్ రాఫెల్ను ఎంచుకుంది. ఫ్రాన్స్ నుంచి యుద్ధ విమానాలతో పాటు అత్యంత శక్తివంతమైన క్షిపణులను కూడా భారత్ కొనుగోలు చేస్తోంది. అందులో ఒకటే హ్యామర్ క్షిపణి. ఇది గురి తప్పకుండా లక్ష్యాన్ని ఛేదించడంతో పాటు దాని రేంజ్ను కూడా పెంచుకోగలదు. వాస్తవానికి రాఫెల్తో పాటే హ్యామర్ను కొనుగోలు చేయాల్సింది. దీని ధర ఒక్కొక్కటి 70 లక్షల వరకు ఉంటుంది. అందుకే దీన్ని పక్కన పెట్టారు. అయితే ఈ మధ్య కాలంలో చైనాతో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అత్యవసరంగా హ్యామర్ కొనుగోలుకు భారత్ ముందడుగు వేసింది. చైనా సరిహద్దుల్లో బంకర్లు, శిబిరాలను ఇవి ధ్వంసం చేయగలవు. హ్యామర్ గగనతలం నుంచి ఉపరితలానికి 60 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాల్ని సమర్థవంతంగా ఛేదించగలదు. రఫేల్ యుద్ధ విమానాల కోసం భారత్ ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తోంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు బూస్టింగ్ ఇచ్చేందుకు చాలా ప్రయత్నాలే చేసింది. కానీ ఇది రాజకీయంగా చాలా ప్రకంపనలే సృష్టించింది. అవినీతి ఆరోపణల వెల్లువలో ఈ యుద్ధ విమానం తడిసి ముద్దయింది. అయినా ఎట్టకేలకు వివాదాల మబ్బులన్నీ తొలగిపోవడంతో రఫేల్ యుద్ధ విమానం భారత్లో అడుగు పెడుతోంది. ఇంతకీ రఫేల్ ఫైటర్ జెట్లు నడిపేందుకు మన పైలట్లు పూర్తి స్థాయిలో శిక్షణ తీసుకున్నారా? అసలు ఎంతమందికి ఎన్నేళ్ల పాటు ఫ్రాన్స్లో ట్రైనింగ్ ఇచ్చారు? రాఫెల్ యుద్ధ విమానాలు నిజంగానే బ్యూటీ అండ్ బీస్ట్. ఇవి చూసేందుకు ఎంత అందంగా ఉంటాయో ఒక్కసారి కథన రంగంలోకి దూకితే అంత భయంకరంగా కనిపిస్తాయి. ఇవి ఫ్రాన్స్ రక్షణ రంగంలో చాలా కీలకం. ఇప్పుడు మన రక్షణ రంగంలోనూ ఇవి కీలకంగా మారనున్నాయి. ఈ యుద్ధ విమానాల కోసం భారత్లో పెద్ద రాజకీయమే నడిచింది. గత ఎన్నికల్లో రాఫెల్ ఫైటర్ జెట్ ఒక రాజకీయ అస్త్రంలా మారింది. ఈ యుద్ధ విమానాల్ని తయారు చేయడానికి కేంద్రం డసాల్ట్ కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందంపై ఎన్నో వివాదాలు జరిగాయి. ఈ ఒప్పందాల వ్యవహారంలో వేల కోట్లు చేతులు మారాయంటూ అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. ఒప్పందాల్లో అనేక లోపాలు ఉన్నాయనే ఆరోపణలు పార్లమెంటును సైతం కుదిపేశాయి. దీనిపై సుప్రీంకోర్టులోనూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ వివాదాలను, అడ్డంకుల్ని దాటుకుని మరీ రాఫెల్ భారత్లో ల్యాండ్ అవుతోంది. రాఫెల్ యుద్ధ విమానాల్ని నడపటం అంత సులువైన విషయం కాదు. ప్రస్తుతం చాలా దేశాల వద్ద ఉన్న యుద్ధ విమానాల కంటే ఇవి చాలా అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్స్. అందుకే దీనికోసం ఏకంగా 7 ఏడాది పాటు మన పైలట్లు శిక్షణ తీసుకున్నారు. వారే ఇప్పుడు వాటిని సురక్షితంగా భారత్కు తీసుకొస్తున్నారు. రాఫెల్ యుద్ధ విమానాల్లో ఎగిరేందుకు భారత వాయుసేనకు చెందిన 12 మంది పైలట్లు ఫ్రాన్స్లోనే పటిష్టమైన శిక్షణ తీసుకున్నారు. మరికొంతమంది అడ్వాన్స్డ్ ట్రైనింగ్ దశలో ఉన్నారు. మొత్తం 36 మంది IAF పైలట్లకు శిక్షణ ఇస్తోంది ఫ్రాన్స్. మరింత మందికి ఇంకా ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గరున్న యుద్ధ విమానాల కంటే ఇది పూర్తిగా భిన్నం. పక్కాగా ట్రైనింగ్ లేకపోతే చాలా ప్రమాదం కూడా. వీటి ఇంజన్లు 11,000 పౌండ్ల ఫోర్స్తో పనిచేస్తాయంటే మాటలు కాదు. గంటకు సుమారు 1900కు పైగా కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే ఈ విమానాల్ని అదుపు చేయటం అంత సులభం కాదు. అందుకే మన పైలట్లు ఫ్రాన్స్లోనే మెరుగైన శిక్షణ తీసుకున్నారు. బుధవారం భారత్లోని అంబాలా ఎయిర్ బేస్ కు చేరుకున్న తర్వాత విన్యాసాలు నిర్వహిస్తారు. మొత్తం 5 రాఫెల్ యుద్ధ విమానాలు ఈ విన్యాసాల్లో పాల్గొనడానికి రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. వాటిని నడిపే కమాండర్ల జాబితా సిద్ధం చేశారు. వైమానిక దళ విన్యాసాల్లో ఫ్రాన్స్ సహా మరికొన్ని దేశాలు కూడా భాగస్వామ్యం కాబోతున్నట్లు తెలుస్తోంది.